తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. యువగళం పాదయాత్ర సాగని చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించేలా నేడు శంఖారావాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజుల పాటు తొలి దశలో 31 నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. ప్రజా చైతన్య శంఖారావం ద్వారా నవ్యాంధ్రకి నవశకం లిఖించే ఈ సమర నినాదంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్రకు సిద్ధమయ్యారు. ఇచ్చాపురంలో ప్రారంభమై ఇవాళే పలాస, టెక్కలిలోనూ కొనసాగనుంది. ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ ప్రారంభ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. ఆపై వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించి సూపర్ 6 కిట్లు అందజేస్తారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన కార్యకర్తల్ని అభినందిస్తారు. తెదేపాలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలను రూపొందించారు. మధ్యాహ్నం పలాస, సాయంత్రం టెక్కలి చేరుకుంటారు. రాత్రికి నరసనపేటలోని జమ్ము గ్రామ శివారులో ఆయన బస చేస్తారు. వామనుడనుకొని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబలించేశాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. వార్డు నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నిర్వహించే శంఖారావం కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు. వివిధ వర్గాలకు భరోసా కల్పిస్తూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలపై ప్రజలను చైతన్యపరచనున్నారు. 58 నెలలుగా ఉత్తరాంధ్రలో జగన్ కో చేసిన విధ్వంసం, ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అధికారంలోకి వచ్చాక చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. తప్పుడు కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలకు భరోసా కల్పిస్తారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు ధైర్యం కల్పించేలా శంఖారావం సాగనుంది. లోకేష్ పాదయాత్ర పల్లెలు, పట్టణాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2197 గ్రామాల మీదుగా సాగింది. సుమారు 1 కోటి మందిని లోకేష్ నేరుగా కలుసుకుని వారి కష్టాలు తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా 79 రోజుల పాటు పాదయాత్ర నిలిచిపోయింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున విశాఖ పరిధిలోని అగనంపూడి వద్ద డిసెంబర్ 18వ తేదీన లోకేష్ యువగలం పాదయాత్రను అనివార్యంగా ముగించారు. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నవశకం పేరుతో నిర్వహించిన బహిరంగ సభ చరిత్ర సృష్టించింది. పాదయాత్ర సాగని ప్రాంతాల్లో లోకేష్ శంఖారావం సాగనుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.